ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏపీఎస్సీ నుంచి రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈ నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీఎస్సీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. psc.ap.gov.in. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి అనౌన్స్మెంట్స్లో ఆ నోటిఫికేషన్ వివరాలు అనేవి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 28వ తారీఖున విడుదలవటం జరిగింది. ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 23/2021. మనం ఈ నోటిఫికేషన్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనం ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని మనం పీడిఎఫ్లోకి చూడవచ్చు, అదేవిధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ముందుగా ఈ నోటిఫికేషన్ అనేది రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టల్ భర్తీకి సంబంధించి ఇది నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో మొత్తం 670 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే 16,400 నుంచి 49,870. ఇది స్కేల్ ఆఫ్ పే అనమాట. మనకి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి 16,400 అవుతుంది. ఇది పిఆర్సీ 2015కి సంబంధించింది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ కూడా అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిసెంబర్ 30వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఎండింగ్ డేట్ చూసుకుంటే జనవరి 19. అంటే జనవరి 19 లోపు మనం ఈ ఏపీఎస్సీ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 18. ఇది ప్రెజెంట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రెజెంట్ డ్యూ డేట్స్. ముందుగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఓటీపీఆర్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఓటీపీఆర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ మరలా వీడియో అనేది చేయడం జరుగుతుంది. మొత్తం మీద మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిసెంబర్ 30వ తారీఖున మొదలవుతుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 670 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనం జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, కడప 51. ఈ విధంగా మొత్తం 670 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎలాంటి హీరింగ్ ప్రాబ్లం అనేది ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబిలిటీలు ఇచ్చారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ, అంటే డిగ్రీ చాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే స్పెషల్గా ఎలాంటి సర్టిఫికెట్ ప్రెజెంట్ అవసరం లేదు. ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎప్పుడు చెక్ చేస్తారంటే ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అవుతారో, అంటే స్టార్టింగ్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ను టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక టెస్ట్ అనమాట. దీనికి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ టెస్ట్ని తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అయిన తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్స్ చూసుకుంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఈ జాబ్కి వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ చూసుకుంటే 18 years అబవ్, 42 years బిలో ఉండాలి. దీనికి సంబంధించి మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి జూలై 2021. అంటే జూలై 2021 నాటికి 42 సంవత్సరాలు దాటకూడదు, 18 సంవత్సరాల లోపు ఉండకూడదు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి, అదేవిధంగా ఎన్సీసీ వారికి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ ఇన్ సర్వీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ హౌ టు అప్లై, ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది మనకి ఈ అప్లికేషన్ అనేది డిసెంబర్ 30న మొదలవుతుంది. కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మరలా
ఎలా అప్లై చేసుకోవాలనేది డీటెయిల్డ్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ చూసుకుంటే 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 80 రూపీస్. ఈ ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్కి కొంతమందికి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. వీరికి 80 రూపీస్ ఫీ అనేది ఉండదు. ఓన్లీ అప్లికేషన్ ఫీ 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఈ పేమెంట్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుంది. ఇది మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాతే అక్కడే లింక్ ఇస్తారు పేమెంట్ కట్టడానికి. అదేవిధంగా ఈ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఇక్కడ మెరిట్ అనేది మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మనకి ఈ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్లోనే 11th పేజీలో ఎనెక్సర్ 1లో మనకి ఈ వేకెన్సీస్ అనేవి డీటెయిల్డ్గా అంటే కమ్యూనిటీ వారీగా, క్యాస్ట్ వారీగా ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిల్లాల వారీగా, ఇక్కడ ఓపెన్, లోకల్. ఇక్కడ ఓపెన్ అంటే నాన్ లోకల్ వాళ్ళు, లోకల్లో అందరూ కలిసి ఇక్కడ ఈ వీటికి అప్లికబుల్ అవుతారు. లోకల్ వచ్చేసరికి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికబుల్ అవుతారు. ఇక్కడ మనకి క్యాస్ట్ వారీగా జనరల్లో ఉమెన్ ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఈజీగా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ మొత్తం 670 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లోనే అనెక్సర్ 2లో ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ బి వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇక్కడ ఈ సెక్షన్ ఏకి వచ్చేసరికి 100 క్వశ్చన్స్, మినిమం డ్యూరేషన్ 100, మ్యాక్సిమం మార్క్స్ 100. అదే సెక్షన్ బి వచ్చేసరికి 50 క్వశ్చన్స్, 50 మినిట్స్ ఉంటుంది, 50 మార్క్స్. ఈ విధంగా టోటల్ 150 మార్క్స్ ఇక్కడ ఈ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అబ్జెక్టివ్ టైప్లో. అదే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇది కూడా అబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీనికి 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ డ్యూరేషన్, 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇది కూడా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ డ్యూరేషన్, 150 మార్క్స్. ఈ విధంగా టోటల్ 300 మార్క్స్కి ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ ఈ సెక్షన్ ఏలో ఇవ్వటం జరిగింది. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సెక్షన్ బి సిలబస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి కదా. ఈ పేపర్ 1కి సంబంధించి ఇక్కడ సిలబస్, ఈ సిలబస్ కూడా మీకు తెలుగులో పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2 యొక్క సిలబస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించి 30 మినిట్స్ ఉంటుంది. ఆ టెస్ట్ అనేది మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారికి 15, బీసీస్ వారికి అయితే 17.5, ఓసీ వారికి అయితే 20 మార్క్స్ అనేవి ఈ విధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ, బీసీ, డిఈ. ఈ విధంగా ఈ 50 మార్క్స్లో ఏ పార్ట్కి ఎంతంత అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసరికి టైపింగ్ ఏ లెటర్ ఆర్ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్. ఈ విధంగా 100 to 150 వర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి 15 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ ఎ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్లో ఒక టేబుల్ కానీ గ్రాఫ్ కానీ డ్రా చేయాల్సి ఉంటుంది. దీనికి 10 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ సి వచ్చేసరికి పవర్ పాయింట్కి సంబంధించి అంటే ప్రెజెంటేషన్స్, స్లైడ్స్ క్రియేట్ చేయడం, దీనికి 10 మార్క్స్. పార్ట్ డి వచ్చేసరికి క్రియేషన్ అండ్ మ్యానిపులేటెడ్ ఆఫ్ డేటాబేస్కి సంబంధించి టెస్ట్ చేస్తారు, ఇది 10 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ ఈ వచ్చేసరికి డిస్ప్లేయింగ్ ది కంటెంట్ ఆఫ్ ఈమెయిల్కి సంబంధించి కూడా ఇక్కడ 5 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. టోటల్గా 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పార్ట్ ఏ యొక్క సిలబస్ అనేది ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ బి, పార్ట్ సి ఈ విధంగా డీటెయిల్డ్గా సిలబస్ను ఇక్కడ ఈ పీడిఎఫ్లో మనకి ఇవ్వడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టల్ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత
మరలా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇంకో వీడియో అనేది చేయడం జరుగుతుంది.